ఆస్టరాయిడ్ 2024 JY1తో భూమికి ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించింది నాసా. ఈ ఆస్టరాయిడ్ గంటకు 37,070 కిలోమీటర్ల వేగంతో భూమి వైపు దూసుకొస్తుందని చెప్పారు నాసా సైంటిస్టులు. ఇది 160 ఫీట్లతో ఒక విమానం సైజులో ఉందని వివరించారు. అయితే ఇప్పటికిప్పుడు ప్రమాదం అయితే లేదన్నారు సైంటిస్టులు. ప్రస్తుతం భూమికి 4 మిలియన్ మైళ్ళ దూరంలో ఉందన్నారు. అంటే ఇక్కడి నుంచి చంద్రుని కంటే 17 రెట్లు ఎక్కువ అని చెప్పారు శాస్త్రవేత్తలు. ప్రస్తుతం దిశలు మారుస్తూ భూమి వైపే అతి వేగంగా దూసుకొస్తుందన్నారు సైంటిస్టులు. ఇది ఎప్పుడు ఎక్కడ కూలుతుందో ఇప్పుడే కరెక్ట్గా ఏమి చెప్పలేమన్నారు. ఒకవేళ సముద్రంలో కాకుండా భూమిపైన పడే పరిస్థితి వస్తే దానిని ఇతర పరికరాలతో సముద్రంలో కూల్చే మార్గాలపై పరిశోధనలు చేస్తున్నామన్నారు సైంటిస్టులు. ఆస్టరాయిడ్ 2024 JY1తో భూమికి ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించింది నాసా. ఈ ఆస్టరాయిడ్ గంటకు 37,070 కిలోమీటర్ల వేగంతో భూమి వైపు దూసుకొస్తుందని చెప్పారు నాసా సైంటిస్టులు. ఇది 160 ఫీట్లతో ఒక విమానం సైజులో ఉందని వివరించారు. అయితే ఇప్పటికిప్పుడు ప్రమాదం అయితే లేదన్నారు సైంటిస్టులు. ప్రస్తుతం భూమికి 4 మిలియన్ మైళ్ళ దూరంలో ఉందన్నారు. అంటే ఇక్కడి నుంచి చంద్రుని కంటే 17 రెట్లు ఎక్కువ అని చెప్పారు శాస్త్రవేత్తలు. ప్రస్తుతం దిశలు మారుస్తూ భూమి వైపు అతి వేగంగా దూసుకొస్తుందన్నారు సైంటిస్టులు. ఇది ఎప్పుడు ఎక్కడ కూలుతుందో ఇప్పుడే కరెక్ట్గా ఏమి చెప్పలేమన్నారు. ఒకవేళ సముద్రంలో కాకుండా భూమిపైన పడే పరిస్థితి వస్తే దానిని ఇతర పరికరాలతో సముద్రంలో కూల్చే మార్గాలపై పరిశోధనలు చేస్తున్నామన్నారు సైంటిస్టులు.